10th inter degree pass or fail తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. వీఆర్ డిస్కసింగ్ దిస్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ అనేది మనము డిస్కస్ చేసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఏమేమి మనకు కావాలి అన్నది నేను మీకు చెప్పాను. ఐ విల్ టెల్ యూ వన్స్ అగైన్. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, బీ ఫామ్, హ్యావ్ ఫామ్, డూ ఫామ్, మోడల్స్, ఇందులోనే ఇంగ్లీష్ ఉంటుంది. నేను మీకు వర్డ్స్ ఒకసారి చెప్తాను చూడండి. ఈ వర్డ్స్ ఇక్కడ మనము బీ ఫామ్లో చూసుకున్నట్టయితే 6 ఉంటాయి, అలాగే హ్యావ్ ఫామ్లో చూసుకుంటే 4 ఉంటాయి, అలాగే డూ ఫామ్లో చూసుకుంటే 3 ఉంటాయి. చూడండి ఒకసారి, 6 + 4 10 అండ్ 10 + 3 13. అలాగే మనకి మోడల్ వర్బ్స్లో చూసుకుంటే మనకి 12 వర్డ్స్ ఉంటాయి. ఈ 12 వర్డ్స్ అంటే టోటల్గా చూసుకుంటే మనకి 13 + 12 25 వర్డ్స్ ఉంటాయి. We have 25 HV. 25 HV అంటే హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. మై డియర్, ఈ 25 హెల్పింగ్ వర్బ్స్తోనే ఇంగ్లీష్ ఉంటుంది కంప్లీట్గా. ఇంగ్లీష్ అంతా కూడా ఈ వర్బ్స్ని బేస్ చేసుకొనే ఉంటుందన్నమాట. మనము ఎలా అన్నది మీకు చెప్తాను. ఇప్పుడు మీకు ఇవే కాకుండా మనం ఏంటి అంటే యాక్షన్ వర్బ్స్ కూడా చూసాము. 2 kinds of verbs are there. 2 kinds of verbs are there. 2 kinds of అంటే verb is divided into 2 parts అన్నాను. ఈ 2 parts ఏంటి అంటే ఒకటి హెల్పింగ్ వర్బ్, ఇదంతా కూడా హెల్పింగ్ వర్బ్, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. అలాగే ఇది యాక్షన్ వర్బ్ అనమాట. హెల్పింగ్ వర్బ్, యాక్షన్ వర్బ్ మనకు ఇంగ్లీష్ అంతా కూడా వీటి మీదే ఉంటుంది. ఐ హ్యావ్ ఆల్సో గివెన్ యూ టేబుల్స్ for all these. Be form table I gave you have form table I gave you, do form table I gave you action verbs table కూడా. ఈ టేబుల్స్ లో చూస్తే ఎందుకు ఆ టేబుల్స్ చూస్తామంటే సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్ మనం ఏ వర్డ్ తో యూజ్ చేయాలి, ఏ వర్బ్ తో యూజ్ చేయాలి అనేది మనకు ఆ టేబుల్లో తెలుస్తుంది. అలాగే టెన్స్ ఏంటి, పర్సన్ ఏంటి, నంబర్ ఏంటి, అలాగే యాక్షన్ వర్బ్ దేర్. ఇఫ్ యూ టేక్ యాక్షన్ వర్బ్ అండ్ విచ్ హెల్పింగ్ వర్బ్ హెల్ప్స్ విచ్ యాక్షన్ వర్బ్ అనేది అక్కడ తెలుస్తుంది. అలాగే యాక్షన్ వర్బ్ టేక్స్ హెల్పింగ్ వర్బ్ అనమాట. సో హెల్పింగ్ వర్బ్ ఏది తీసుకుంటుంది, యాక్షన్ వర్బ్ ఏం తీసుకుంటుంది, హెల్పింగ్ వర్బ్ సెంటెన్స్కి యాక్షన్ వర్బ్ ఏం యూస్ చేయాలి, యాక్షన్ వర్బ్కి హెల్పింగ్ వర్బ్ ఏం యూస్ చేయాలి అనేది మనకు అక్కడ తెలుస్తుంది. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే బీ ఫామ్. ఇది కేర్ఫుల్గా చూడడమే కాకుండా మనము దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ అంతా ఇందులోనే ఉంది అని చెప్పాను కదా, చూడండి బీ ఫామ్లోనే ఎంత ఇంగ్లీష్ ఉందో మీకు తెలుస్తుంది. బీ ఫామ్లో వర్డ్స్ వచ్చేసి మనకి యామ్, ఈస్, ఆర్, వాస్, వర్, విల్ బి. ఈ వర్డ్స్ మాత్రమే ఉంటాయి, ఈ 6 వర్డ్స్. ఈ 6 వర్డ్స్ చూసిన తర్వాత మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వీటి టెన్స్. ఇది ప్రెజెంట్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్. లెట్ us ఫస్ట్ ఫినిష్ దీస్ బీ ఫామ్. క్లియర్గా బీ ఫామ్ ఫినిష్ చేసిన తర్వాత 1 by 1 మనము చూస్తాం అన్నమాట. అయితే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ యామ్, ఈజ్, ఆర్ వర్డ్స్ ఫస్ట్ తీసుకుందాం. ఎందుకంటే దీస్ 3 వర్డ్స్ ఇండికేట్ ప్రజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తాయి కాబట్టి. మనము బీ ఫామ్ చూసినట్టయితే సిచ్యువేషన్స్ చూడాలి. బిఫోర్ వీ రైట్ సెంటెన్సెస్ మనము సిచ్యువేషన్స్ చూడాలి. సిచ్యువేషన్స్, ఈ సిచ్యువేషన్స్ ఎన్ని అంటే 5 సిచ్యువేషన్స్. దేంతో మై డియర్ ఫ్రెండ్స్, ఇది బీ ఫామ్ అన్నమాట. బీ ఫామ్తో మనము 5 సిచ్యువేషన్స్ యూస్ చేస్తాం, రైట్?
ఈ 6 వర్డ్స్లో యామ్, ఈస్, ఆర్, వాజ్, వర్, విల్ బీ అనే ఈ 6 వర్డ్స్లో మనం విల్ బీని ఎక్కువగా యూజ్ చేయం. ఎక్కువగా యామ్, ఈస్, ఆర్, వాజ్, వరే యూజ్ చేస్తాం. రైట్? ఈ 5 సిచ్యువేషన్స్ మనం చూసినట్టయితే అవి ఏంటి అన్నది మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పొజిషన్స్ అంటే if you want to talk about your position, then you have to take the help of be form words ఉన్నాయి. రైట్? మీరు you want to talk about someone's position, అప్పుడు కూడా మీరు be form తీసుకోవాలి. ఎవరిదన్నా సింగులర్ ప్లూరల్ అనేది మనం టేబుల్లో చూస్తాం కదా, మీరు అనుకుంటే ఐ తీసుకోవాలి, వేరే వాళ్ళు ఉంటే హీ, షీ, ఇట్ తీసుకోవాలి. ప్లూరల్ అయితే దే తీసుకోవాలి. ఓకే? The second situation is identities. మనం ఏంటి, మన ఐడెంటిటీ ఏంటి అని చెప్పాలన్నా, you want to talk about your identity, you have to take the help of be form. If you want to talk about someone's identity, then you have to take be form. సమ్మన్స్ ఐడెంటిటీ అయినా, మీ ఐడెంటిటీ అయినా, ఎవరి ఐడెంటిటీ అయినా మనము బీ ఫామే తీసుకోవాలి. దెన్ వాట్ ఈస్ థర్డ్ సిచ్యువేషన్? క్వాలిటీస్. ఎవరి క్వాలిటీ అయినా చెప్పాలి. ఎవరు ఎలాంటి వారు, నేను ఎలాంటి వాడిని. ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ క్వాలిటీ, దెన్ బీ ఫామే తీసుకోవాలి. క్వాలిటీస్ మాట్లాడాలన్నా మీరు బీ ఫామే తీసుకోవాలి. అలాగే ఫోర్త్ పాయింట్, క్వాలిఫికేషన్స్. ఎవరి క్వాలిఫికేషన్ గురించి అయినా మాట్లాడాలన్నా మనము బీ ఫామే తీసుకోవాలి. రైట్? అలాగే ఫిఫ్త్ వన్, గోయింగ్ ఆన్ యాక్షన్స్. ప్రాక్టీస్ చేయడానికి చాలా ఈజీ వేలో I'll give you sentences. Remember my dear, 5 situations ఉన్నాయి ఇక్కడ. ఈ 5 situations బీ ఫామ్తో 5 situations. వరల్డ్లో ఎవరు మాట్లాడాలన్నా, ఎంత పెద్ద వాళ్ళు మాట్లాడాలన్నా 5 సిచ్యువేషన్స్కి మనం తీసుకోవాల్సిన హెల్ప్ ఏంటి అంటే బీ ఫామ్ హెల్ప్ తీసుకోవాలి. ఆ బీ ఫామ్ వర్డ్స్ మీరు యామ్, ఈజ్, ఆర్ యూస్ చేస్తే ప్రజెంట్ టెన్స్ అవుతుంది. వాజ్, వర్ యూస్ చేస్తే పాస్ట్ టెన్స్ అవుతుంది. అలాగే విల్ బి యూస్ చేస్తే అది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఎందుకంటే మనకు 3 టెన్సెస్ ఉన్నాయి: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. వాట్ ఎవర్ యువర్ పొజిషన్ ఈజ్ నౌ, దట్ ఈస్ ప్రజెంట్ టెన్స్, దట్ ఈస్ ప్రజెంట్ పొజిషన్. ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ ప్రజెంట్ పొజిషన్, దట్ ఈస్ ప్రజెంట్ టెన్స్. మీరు ప్రజెంట్ పొజిషన్ గురించి మాట్లాడితే అది ప్రజెంట్ టెన్స్ అవుతుంది. పాస్ట్ పొజిషన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎ లెక్చరర్ నౌ, ఐఎమ్ ఎ లెక్చరర్ అంటారు. వాట్ వర్ యూ సమ్ ఇయర్స్ బ్యాక్? ఆఫ్ కోర్స్ ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ వర్ యూ ఇన్ 2015 అన్నాను. 2015లో మీరు ఏంటి అంటే, యూ కాంట్ సే దట్ ఐఎమ్ ఎ లెక్చరర్ అని మీరు చెప్పొద్దు, బికాస్ దట్ ఈస్ పాస్ట్ టెన్స్. అక్కడ ఏ సెంటెన్స్ యూజ్ చేయాలి? సో అలా ఉంటుంది. మనము అలా సెంటెన్సెస్ రాస్తూ క్వశ్చన్స్ ఎక్కడ, ఆన్సర్స్ ఎక్కడ అనేది చూస్తాం. అలాగే మనము ఒక కాన్వర్జేషన్ కూడా రాస్తాము ఈజీ ప్రాక్టీస్ కోసం. ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేస్తే చూడండి, క్వశ్చన్స్, ఆన్సర్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఓకే? సో ఇది ఈ 5 సిచ్యువేషన్స్ని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ 5 సిచ్యువేషన్స్ని గుర్తుపెట్టుకున్న తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే సెంటెన్స్ని ఫామ్ ఎలా చేయాలి, సెంటెన్స్ ఫామ్ చేయడానికి ఏమేమి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సబ్జెక్ట్ అనేది ఫస్ట్ వస్తుంది. యూ హ్యావ్ టు టేక్ ఆల్వేస్ సబ్జెక్ట్ ఫస్ట్ టు బిగిన్ ద సెంటెన్స్. మనం సెంటెన్స్ని బిగిన్ చేయాలంటే సబ్జెక్ట్ తీసుకోవాలి. సో అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ యూ హ్యావ్ టు టేక్ బీ ఫామ్ వర్డ్స్లో ఒక వర్డ్ని తీసుకోవాలి. మీరు సబ్జెక్ట్ ఏది తీసుకుంటే, అండ్ అకార్డింగ్ టు ద టెన్స్ ఏది తీసుకుంటే టెన్స్ని తీసుకొని, అలాగే సబ్జెక్ట్ని తీసుకొని మీరు హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. అండ్ యూ కెన్ మేక్ అ లాట్ ఆఫ్ సెంటెన్సెస్. ఐ విల్ గివ్ యూ క్లియర్ ఐడియా, స్ట్రక్చర్స్ ఇస్తాను. ఆ స్ట్రక్చర్స్ని బట్టి మనం సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవాలి.
ఓకే, సో కీప్ ఆన్ వాచింగ్, డోంట్ మిస్ ద నెక్స్ట్ సెషన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇక్కడ సిచ్యువేషన్స్ మాత్రమే తెలుసాయి. వీ హ్యావ్ నాట్ ఫార్మ్డ్ ఎనీ సెంటెన్స్. టు ఫార్మ్ ద సెంటెన్స్ వీ మస్ట్ నో ద స్ట్రక్చర్స్. స్ట్రక్చర్స్ అంటే ఏంటి? సెంటెన్స్ ఫార్మేషన్ ప్యాటర్న్ అనమాట, అది తెలుసుకోవాలి. సో అది తెలుసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి యూస్ చేస్తాం తెలుసుకున్న తర్వాత మనం సెంటెన్సెస్ రాస్తాం. ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ ద నెక్స్ట్ సెషన్. కీప్ ఆన్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్. హ్యావ్ అ నైస్ లెర్నింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.